కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వలోక అధిపతి, సర్వలోక నిర్వాహకుడా, సర్వమును ఏలుబడి చేస్తూ సర్వములో సర్వమై ఉన్న దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ప్రత్యేక సమయంలో మీ యొక్క సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, ఈ ప్రత్యేక సందర్భంలో ఇంతవరకు పాటల ద్వారా నీ బిడ్డలు స్తుతించారు, ఘనపరిచారు. వాక్యమైన నీ నోటి మాట దగ్గరకు వస్తున్నాం. మీరు మాట్లాడి మాకు కావలసిన మాట అందించి మమ్మల్ని బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకొని ఉంటున్న వారి జీవితాల్లో నాయన రక్షణ అనుభవం లేని వారికి రక్షణ అనుభవం, అలాగే ప్రభా మరి విశ్వాస జీవితంలో ఒక నిరీక్షణ లేకుండా, ఒక గమ్యము లేకుండా జీవిస్తున్న వారికి అయ్యా నిరీక్షణ దయచేయండి, కృప ఇవ్వండి. మీతో నడవాలనుకున్న వారికి కావలసిన ప్రోత్సాహం దయచేయండి. యేసు ప్రభువు వారి యొక్క అత్యున్నత పరిశుద్ధ నామములో స్తుతించి ఘనపరిచి ఆరాధించి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒక సందేశం అయితే, 3 నుండి 21 వరకు మరొక మరి కీలకమైన విషయాలు, అనేక విషయాలు చెప్తారు. కాబట్టి అని మాట్లాడాడు. కాబట్టి అనే మాట ఎందుకు మాట్లాడాడంటే, పైన ఏదో విషయం చెప్పాడని. పైన ఏదో మొత్తం మీద ఒక ముఖ్యమైన విషయము, అత్యవసరమైన విషయం ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. ఏం చెప్పుకుంటాడు అంటే 33 నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. 11:33 దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం. అవి చాలా గంభీరమైనవి కొన్ని ఉన్నాయి. అవి మనం శోధించడానికి కుదరవంట. యెషయా గ్రంథము 40వ అధ్యాయం కూడా ఇదే మాట, ఇలాంటి మాట ఒకటి వాడుతాడు. ఆయన జ్ఞానము శోధించడం అసాధ్యం అంటాడు 40వ అధ్యాయం 28వ వచనంలో. దయచేసి 40వ అధ్యాయం యెషయా గ్రంథం 28. నీకు తెలియలేదా, నీవు వినలేదా, బూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. దేవుని జ్ఞానాన్ని శోధించటము అంత సులువైన పని అయితే ఏమీ కాదు. దరిదాపు అసాధ్యమే అన్నాడు. ఎందుకు అని అంటే, ఆయన జ్ఞానానికి మనం ఎవరం కూడా ఆయన జ్ఞానాన్ని శోధించే అంత జ్ఞానవంతులము కాదు, అంత వివేకులము కాదు. అలాగే 9వ అధ్యాయం యోబు గ్రంథము 4వ వచనం కూడా చూడండి. యోబు గ్రంథము 9:4. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడ అది ఆయనతో దెబ్బలాడదామని చెప్పి తెగించి హాని పొందకుండా ఎవడో అయితే బయటకు రాలేడు. దేవుడి మీద తిరుగుబాటు చేసి దేవుని దగ్గర ఏదో ఆయన తప్పుపడదాం లేదా ఆయన ఏదో చేద్దాం అనుకుని పోరాడి హాని పొందకుండా బయటకు వచ్చేంత మనగాడి భూమి మీద ఎవడైతే లేడు. అలాగే యోబు గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం కూడా చూడండి. ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు,
అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందు. 7వ వచనం, దేవుని గూఢాంశములు నీవు తెలుసుకోగలవా? సర్వశక్తుడగు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగున్న. అది ఆకాశ వీధి అంతా. ఆకాశ వీధి అంటే పాలపంత. ఆకాశ వీధి అంటే చెప్పండి, గెలాక్సీస్ అంటారు చూసారు, అవి. ఆకాశ వీధి అంత ఉన్నతమైనది నీవేమి చేయదు. పాతాళము కంటే లోతుగా ఉన్నది నీవేమి ఎరుగుదు. దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని ఎడల్పు సముద్రం కంటే అధికమైనది. ఇక్కడ ఇన్ని విషయాలు ఉన్నాయి. అసలు దేవుని యొక్క జ్ఞాన విషయాలు, దేవుని యొక్క అన్ని విషయాలు తెలుసుకోవటం మానవునికైతే దరిదాపు సాధ్యం కాని విషయం. కాబట్టి అందుకనే దేవుని యొక్క ఆలోచన విషయంలో మనకు చాలా విషయాలు తెలియవు. మానవుడికి దేవుని యొక్క విషయంలో ఒక్క విషయం అది తెలియదు. ఎందుకంటే అంత వివేకి ఆయన. చాలా ఈ యోబు గ్రంథం అంతా కూడా దేవుని యొక్క మరి సావరిన్ ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఉన్నతత్వాన్ని బయలుపరుస్తుంది. యోబు గ్రంథం మీరు జాగ్రత్త చదివితే యోబు గ్రంథంలోని ఎక్కువ సార్లు సర్వశక్తుడు 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 అనే మాట ఈ గ్రంథంలోనే వాడతాడు. దరిదాపు నేను లెక్క పెట్టాను, 27 పర్యాయములో 27 పర్యాయాలు ఏంటి, దరిదాపు చాలా పర్యాయాలు 30 సార్లు పైననే ఇక్కడ ఈ సర్వశక్తుడు అనే మాట వాడతాడు. ఈ యోబు గ్రంథంలో నేను జాగ్రత్తగా లెక్కేస్తే దరిదాపు ఒక 30 పర్యాయాలు పైన ఎన్నో చెప్పుకుంటూ వచ్చాడు. ఈ సర్వశక్తుడు అనే మాట, ఆల్మైటీ అనే మాట అంటే ఇంకా ఆయనకి మించినోడు ఇంకొకడు ఉండడని, అన్ని విషయాల్లో ఆయనే. అందుకని ఆయన దేవుని విషయంలో ఇంకొక మాట కూడా చూడండి. యోబు గ్రంథం మీరు తర్వాత బాగా చదివి ధ్యానం చేయండి. కానీ ఒక విషయం చూడండి దయచేసి. యోబు గ్రంథం 36వ అధ్యాయము, యోబు గ్రంథం 36వ అధ్యాయం 26 చూడండి. దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరగం. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనివి. దేవుడు దేవుడు గురించి మనకు పూర్తిగా తెలియవు. చాలా విషయాలు మనకు తెలియవు. అందుకని ఈ యోబు గ్రంథంలో దరిదాపు నా లెక్కల్లో ఇంకెక్కడైనా ఒకటి అలా తప్పిపోండి వచ్చేమో కానీ 32 పర్యాయాలు వస్తుంది సర్వశక్తుడు అనే మాట. సర్వశక్తుడు అనే మాట దరిదాపు 32-33 సార్లు ఆయన యొక్క ఉన్నతత్వం, శక్తి అంత గొప్పది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా, ఇందులోనే నక్షత్రాల గురించి కూడా చెప్తాడు. ఈ నక్షత్రాల విషయం కూడా మాట్లాడేది ఈ గ్రంథంలోనే, యోబు గ్రంథంలోనే. ఉదాహరణకు చూడండి 38వ అధ్యాయం, యోబు గ్రంథము 38వ అధ్యాయము, యోబు గ్రంథం 38వ అధ్యాయం దయచేసి 30 వచ్చిన చూడండి. మంచు గురించి 30 జలములు రాతి వల్లే గడ్డగట్టును. అది ఐస్ గురించి అప్పుడే చెప్పాడు. ఐస్ బర్గర్స్ అంటే చూసారా, ఈ ఐస్ బర్గర్స్ గురించి అప్పుడే చెప్పుకుంటూ వచ్చాడు. జలములు రాతి వలె గడ్డగట్టును, అగాధ జలములు ముఖము గట్టిపరచబడు. జలాలు ఇలాగ ఐస్ అయిపోద్ది, రాయిలాగా అయిపోతాయని చెప్పి, అందుకని ఐస్ బర్గ్ని తీసుకొని టైటానిక్ షిప్ మునిగిపోవడానికి కారణం అదే. ఆ విషయం అన్నమాట. కారణం ఏంటంటే అది నిర్లక్ష్యం ఒకటి, చెప్పిన వినకపోవటం ఒకటి.
అందుకనే ఆ మాట చెప్పుకుంటూ వచ్చాం. 31 కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవు, మృగశీర్షిక కట్లను వాటి వాటి కాలంలో నక్షత్ర రాసులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నువ్వు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడల్ని వెలుగుదవా? దానికి భూమి మీద గల ప్రభుత్వం నీవు స్థాపన. ఇది చూసే చాలామంది నక్షత్ర శాస్త్రాన్ని కనిపెట్టారు. ఈ నక్షత్ర శాస్త్రాన్ని కనిపెట్టి ఆ నక్షత్రాలు భూమి మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి మనుషుల మీద కూడా ప్రభావం చూపిస్తాయని నమ్మకం ఉంటుంది జనాలకి. ఇవే ఇట్లాంటివన్నీ ఇవి చూసి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభావం ఎంతవరకు పనిచేస్తుంది, ఇది చూసి ఇలాంటివి చూసి చాలామంది కొన్ని రకరకాల పొడులు ఉంగరాలు ధరించుకోవటం. ఎందుకంటే ఆ నక్షత్ర ప్రభావం పనిచేయాలంటే ఏం ఉండాలా ఒంటి మీద? ఆ నక్షత్రానికి సంబంధించిన ఆ పేరుకి తగ్గ ఆ రాయి, ఆ రంగు రాయి పెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఆ ఉంగరం చేసి ఆ రాయి పెట్టి కింద ఒక రంధ్రం పెడతారు, హోలు, అందులోంచి ఆ హోలు పెట్టి చేస్తారు. అయితే ఇక్కడ మనం దాన్ని ఎంతవరకు నమ్మాలి అనేది మరి మనం ఒక ప్రశ్న వేసుకున్నాం అనుకోండి. దీన్ని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆస్ట్రాలజీ నమ్మేవారు, ఇంకోటి ఏమంటారు దాన్ని, సంఖ్యాశాస్త్రం, న్యూమరాలజీ నమ్మేవాళ్ళు కూర్చొని మరి నీ పేరు బలం బాగాలేదు కాబట్టి పేరుకి ముందు వెనక ఒక అక్షరం తగిలించుకొని ఏం చేయాలంటే నువ్వు రాసుకోవాలి. ఉదాహరణకి అబ్రహాం ఉందనుకోండి, మీ పేరులో బలం లేదు కాబట్టి ఇంకో బి తగిలించుకుంటే అబ్రహాం అని చదువుకోవాలి. అదనమాట. అలాగే ఏంటంటే ఆ గట్టిగా చదివితేనే కానీ అది రాసుకోవాలి 100 సార్లు అని చెప్పి చేసుకో. సుధా ఉందనుకోండి, ఇంకో డి తగిలించుకుని శుద్ధ అని చెప్పి ఇట్లాగా నమ్మి వాటిని పదే పదే రాసుకుంటే సరిపోద్దని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ 31వ కీర్తన 15వ మాట వీటన్నిటిని కొట్టేస్తుంది. మళ్ళా 31వ కీర్తన 15వ మాట చూడండి. అది నా కాలగతులు అంతే, మై టైమ్స్ ఆర్ ఇన్ దై హ్యాండ్ అన్నాడు. వీటిని మళ్ళీ క్రాస్ చేస్తుంది. ఇవి మన మీద పనిచేస్తాయని ఏమీ లేదు. ఇవన్నీ కూడా భూమి మీద ఏదో ప్రభుత్వం అయితే ఉందేమో కానీ, భూమి మీద దేవుడి ఏదో ప్రభుత్వం నడిపించగలడేమో కానీ మన మీద వాటి ప్రభావం చూపించడం అనేది సాధ్యమయ్యే పని అయితే కాదు. ఎందుకు కాదు? ఒకవేళ అయ్యే నిజమైతే, ఇక్కడ ప్రశ్న వేస్తాను, బాగా వినండి. మీరు ఎలా లాజిక్ వాడాలో చెప్తాను. ఒకవేళ అయ్యే ప్రభావం చూపిస్తాను అనుకోండి, అప్పుడు ఆ ఉంగరం పెట్టుకునే వాళ్ళందరికీ ఏం రాకూడదు, ఏ సమస్యలు రాకూడదు, ఏ అనారోగ్యం. ఎందుకు ఉంది కదా మరి ఎందుకు అనారోగ్యం పాలయ్యారు? అప్పుల పాలు ఎందుకు అయ్యావు? మరి ఎందుకు ఈ సమస్యలు? అంటే ఇదంతా ఆ లెక్క పిచ్చి నమ్మకం. అందుకే దేవుడు కొన్నిసార్లు కొట్టి పాడేశాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో అన్యజనులు భయపడేదానికి మీరు భయపడకండి అన్నాడు. యెషయా గ్రంథం 8:11. ఈ జనుల మార్గమున నడవకూడదని, అది ఈ జనులు నడిచినట్లు నువ్వు నడవద్దు. నీ దారి సెపరేట్, యూఆర్ యూనిక్. ఈ జనుల మార్గమును నడవకూడదని యెహోవా బహుబలముగా నాకు సెలవిచ్చి ఉన్నాడు. నన్ను గద్దించి మాట చెప్పాడు. అది ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతయు బందుకట్టు అని అనుకునకుడి. వారు భయపడేదానికి మీరు ఏం చేయొద్దు, భయపడకండి. దానివల్ల ఏమి దిగులు పడద్దు. సైన్యములకు అధిపతి యెహోవాయే దేవుడు అనుకోండి. మీరు భయపడవలసిన వాడు ఆయనకి భయపడండి. దేనికి భయపడద్దు అసలు? ఆయన కోసం మీరు దిగులు పడాలి. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలంగా ఆయనకి దేవునికి భయపడటం అనేది నేర్చుకోండి. ఇంకా దేనికి భయపడంత అవసరం మనకు లేదు. ఎందుకంటే మన కాలము, మన గతి, మన స్థితి, మన మతి, వీడు చెప్పండి,
మనిషి మతి అయినా మనిషి స్థితి అయినా మనిషి గతి అయినా మార్చేది ఏంటి చెప్పండి? దేవుడు మారుస్తాడు. ముందు మతి మారితే గతి మారుతుంది. అది కొంతమంది లోకంలో ప్రాస వాడుతూ కొన్ని వాడారు. ముందు మతి సరి చేసుకోరా, గతి బాగుంటుంది అంటారు. మతి సరిగా లేకుండా తిరుగుతూ ఉంటావు, నువ్వు గతి ఏం బాగుంటుందా అనేది చాలామంది పెద్దల యొక్క వాచ, వాళ్ళు చెప్పే మంచి మాట. చాలామంది జీవితాల్లో మతి తిన్నంగా ఉండదు. చాలామంది ఆ మతి తిన్నంగా లేకపోవటం వల్ల వీళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. కానీ దేవుడు చేతుల్లో ఉంటే ఆయన ఎలాగన్నా మలచగలడు. అందుకని నా కాలగతులు నీ వశం అంటాడు యెషయా గ్రంథంలో. దానికి మీరు ఎలాంటి భయపడకండి. పోనీ అక్కడితో ఆగలే, ఇర్మియా గారు కూడా హెచ్చరించారు. ఆయన కూడా చెప్పాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం కూడా చూడండి, అక్కడ అన్నాడు ఆ మాట. ఇర్మియా గ్రంథం 10:2. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అన్యజనుల ఆచారములు అభ్యసింపకండి. ఆకాశమందు అగపడు చిహ్నములకు, ఆ సూచనలకు అన్నిటికీ బయట ఉన్న జనాలు, బైబిల్ ఎరగని, దేవుని వాక్యం ఎరగని జనులు ఏమవుతారు చెప్పండి? భయపడిపోతూ ఉంటారు. అస్సలు మీరు వాటికి భయపడకండి. అసలు ఆచారాలు మీరు అసలు పట్టించుకోకండి, వ్యర్థం. అది నరకబడును, అది పనివాడు గొడ్డలతో చేసిన పని, అంతే. కాబట్టి అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు, ఇవన్నీ వచ్చాడు. అలాగే 8వ వచనం కూడా, జనులు కేవలం పశుప్రాయులు, అవివేకులు. ఆ పూజ వల్ల వచ్చే జ్ఞానం, దానివల్ల కూడా కొంత జ్ఞానం ఏదో వస్తుంది, కానీ అది ఏ జ్ఞానం అంటే వ్యర్థమైన జ్ఞానం. 10వ మాట, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గలవాడు, సదాకాలము ఆయన ఉగ్రతకు భూమి జనములు ఆయన కోపమును ఆయన కోపము పడితే కష్టం. రెక్టర్ స్కేల్ మీద 6% వస్తేనే, 6 పాయింట్ వస్తేనే మేళ్ళ కూలిపోయి చచ్చిపోతారు జనం. ఇంకా 7-8% వచ్చిందంటే ఇంకేముంటాయి, మొత్తం భూమి ఎలా తిరగబడినట్టే. అప్పుడు దాకా మేము ఎంత కట్టుకున్నాం, ఎంత మేడ కట్టుకున్నాం అన్న వాళ్ళకి ఇది ఏమైందో తెలియదు, ఏ ప్లేట్ ఎలా జరుపుతాడో కూడా తెలియదు. అందుకని ఆయన జ్ఞానాన్ని శోధించటం మనకి చాలా కష్టం. మనకి దరిదాపు సాధ్యమై పని అయితే కాదు. అందుకని ఇక్కడ పౌలు గారు ఆ విషయం అంతా తెలుసుకునే మహావివేక్ కాబట్టి, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం, ఎంతో గంభీరం. అది చాలా ఉన్నతమైనది. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అగమ్యములు అంటే మనకు అర్థం కావు, అసలు అర్థం కావు. అవి అగమ్యం అంటే అది గమ్యం మనకు తెలియదు. ఇన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చి చాలా విషయం చెప్పాడు. ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ప్రభు మనసును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడేముడు? ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును, అది ఫర్ హిమ్, బై హిమ్, త్రూ హిమ్, ఎవ్రీథింగ్ కదా, సమస్తమును కలిగి ఉన్నాయి. ఆయన మూలమున, ఆయన ద్వారా, ఆయన నిమిత్తం అన్నీ కూడా. ఇదే మాట కొలసీ పత్రికలో కూడా రాస్తాడు. కలిగి ఉన్నది ఏదైనా సరే ఆయన లేకుండా కలగలేదు, ఆయన్ని బట్టి, ఆయన ద్వారా. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా, చూడండి. 1:16 అదే 16వ వచనం. ఏలయనగా అది 15వ వచనం కూడా చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆకాశమందున్నవియు భూముందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అంటే మన కంటికి కనబడనివి, కనబడేవి కొన్ని ఉన్నాయి, కనబడనివి కొన్ని ఉన్నాయి. మానవుని కంటికి కనబడనివి చాలా ఉన్నాయి. అవి ఉన్నాయి, కనబడవు. అవి ఎలాగున్నాయి అని అంటే, అవి ఉనికిలో అది సరిగ్గా సంగతి వచ్చిన తర్వాత తెలుస్తుంది. గాలి ఉంది, ఎలా ఉంటుందో మనకు తెలియదు. అమెరికాలోకి వెళ్తే గాలి సంగతి తెలుస్తుంది.
కదా. గాలి గట్ట నమ్మమాట అక్కడికి వెళ్ళి చూడండి ఏమవుతుంది, టోర్నడో అని వస్తుంది. ఆ టోర్నడో వస్తే మొత్తం కార్లు ఏళ్ళు కొంచెం బక్క పీరుకుంటే ఏళ్ళు ఎగిరిపోతారు. గాలి ఎదురా అని ఎవడన్నా అన్నవాడు అక్కడికి వెళ్ళి చూడు తెలుస్తుంది. ఎక్కడంటే ఆ గాలి ఎందుకో దేవుడు మనకి వాటిని దేవుడు కనికరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎందుకు మరి అక్కడ ఎందుకు పెట్టాడు మనకు తెలియదు కదా. అక్కడ చెప్తూ ఉంటాడు. అక్కడ కార్స్ ఇచ్చి వండుకొని లాస్ ఏంజల్స్లో అనుకుంటాం కదా, ఇలా పేపర్లు వేసాడు. కొన్ని వేల ఎకరాల మరి అడవి మరి కాలిపోవడం, ఇల్లు సైతం కాలిపోవడం, చాలా నష్టం జరుగుతుంటుంది. అక్కడ గాలి తోడవుద్దంట అగ్ని. సరిగ్గా ప్రతి సంవత్సరం జనవరి నెలలో అక్కడ గాలులు వేస్తూ ఉంటాయండి ఎక్కువ. ఆ గాలుల్లో మరి నష్టం జరుగుతూ ఉంటుంది, చాలా నష్టం జరుగుతుంది. ఆ దేశాలు కాబట్టి తేరుకుంటాయి, కానీ మనలాంటి అయితే మన సాగు మనం చావాల్సిందే ఇంకంతే. కాబట్టి ఇక్కడ చెప్తుంటాడు, భూమి మీద ఉన్నవి భూమిని అదృశ్యమైనవి కానీ దృశ్యమైనవి కానీ, సింహాసనలైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారులైన సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయన్ని బట్టి, అది అన్నీ ఆయన్ని బట్టి ఆయన ద్వారా అంటాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి చాలా విషయాలు మనకు తెలియవు ఆయన బాబు. ఆయన బుద్ధి జ్ఞాన బాహుళ్యములు గంభీరం మనకు అర్థం కాదు. కాబట్టి ఒక పని మీరు చేయండి. దేవుడు మహాజ్ఞానవంతుడు, మహా వివేకవంతుడు, మహా ఉన్నతమైన వాడు, మహా కోపిష్టి, అదే క్షణంలో జాలిగల దేవుడు కూడా. విపరీతమైన కోపం ఉన్నవాడికి విపరీతమైన మంచితనం కూడా ఉంటుంది అనేది ఒక నానుడి. చాలామందికి కోపం ఉంటే అవే వాళ్ళు చాలా గొప్ప చెడ్డోళ్ళు అనుకుంటారు. ఆ కోపం ఉన్నవాడే మంచోడు అనేది లోకంలో. ఎందుకంటే ఆ మంచితనం ఉన్నవాడికి కోపం ఎక్కువ ఉంటుంది. మంచితనం లేనివాడు ఎవడలేకపోతే మనకెందుకు లేని అని చూస్తూ ఉంటాడు. దేవుడికి కూడా అంతే కోపం చాలా విపరీతమైన కోపం ఉంటుంది, కానీ అంతే జాలి ఉంటుంది. చాలా జాలి గల దేవుడు. అందుకనే ఒక చోట అంటాడు, ఆయన కోపడి వేళ ఆయన కోపమునకు తాళగలిగిన వాడెవడు అని చెప్తూ ఉంటాడు. ఆయన కోపానికి తట్టుకునేవాడు ఎవరు ఉండరు. కానీ చిత్రం ఏంటంటే అంత కోపగించి దేవుడు ఉన్నట్టుండి ఒకసారి మనిషి మీద మళ్ళా ప్రేమ పెట్టుకుంటాడు. ఆయన తండ్రి తల్లి కంటే ఎక్కువ ప్రేమించే దేవుడు ఆయన. అప్పుడు చెప్పుకుంటూ వచ్చి 12వ అధ్యాయంలో కీలకమైన సూచన చేస్తున్నాడు భక్తుడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన కదా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన ఈ మాట 2 సార్లు వాడాడు. ఈ మొదటి వచనం 2వ వచనంలో అనుకూలమైన అనే మాట, అనుకూలం. 2వ వచనం కూడా చూడండి, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలము. చూసారా మళ్ళా పై వచనంలో ఏమన్నాడు, అనుకూలమైన సజీవ యాగముగా మీకు శరీరములను. అంటే ఆయనకి అనుకూలమైన, ఆయనకి నచ్చినట్టుగా మీరు సమర్పించుకోండి. మీకు నచ్చుగా సమర్పించుకోకూడదు, దేవుడికి నచ్చినట్టు అర్పించాలి. దేవుడికి నచ్చినట్టు ఎప్పుడైతే ఒక మనిషి జీవితం సమర్పించుకుంటాడో అదే అంటాడు ఆ మాట. దేవుని మీరు ఏం చేయాలి తెలుసా, దేవుని యొక్క ప్రేమను బట్టి వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని ఎందుకు బతుమాలకుండా అంటే దేవునికి అనుకూలమైన సజీవంగా సమర్పించేసుకుంటే సరిపోదు, ఆయనకు అనుకూలంగా సమర్పించుకోండి. ఏదన్నా ఒక పని చేస్తున్నామంటే ఆ పని మనకు అనుకూలంగా చేసుకుంటాం, కానీ ఆయనకు అనుకూలంగా చేయాలి. కంప్యూటరు ఉద్యోగం చేసేవాళ్ళు వీళ్ళు అనుకూలంగా ఉద్యోగం చేయరు, అవతల వాళ్ళు కంపెనీ యొక్క అనుకూలంగా పనిచేస్తారు, వాళ్ళు చెప్పిన రూల్ ప్రకారం వెళ్తారు. అలా కాదండి నాకు ఇలా తెలుసు అంటే కుదరదు. మాకు అనుకూలంగా నువ్వు ఉండాలి, కానీ మీకు అనుకూలంగా ఉండగట్టి నీకు ఉద్యోగం ఇచ్చింది. నీకు నచ్చినట్టు చేస్తే నేను ఎందుకు ఇస్తానో నీకు ఉద్యోగం, నీకు నచ్చినట్టు చేసే పని అయితే కాదు. మరి ఏంటి మరి అని అంటే దేవునికి నచ్చినట్లుగా దేవునికి అనుకూలమైన జీవితం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనం ఏమవుతామంటే ఒక ఉన్నతంగా ఉంటాం. అందుకని దేవునికి అనుకూలమైన జీవితం జీవించాలి. దీన్నే దేవునికి ఇష్టమైన జీవితం అంటారు, దేవునికి నచ్చిన జీవితం అంటారు. దేవునికి నచ్చినట్టు, మనిషికి నచ్చినట్లుగా మన జీవితంలో జీవించినంత కాలము మనుషులను సంతోషపెట్టినట్టు బ్రతుకుతాం.
కానీ దేవునికి నచ్చినట్లు దేవుడి ఇష్టానుసారంగా బ్రతకాలంటాడు. పేతురు పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, 4వ అధ్యాయం చదవండి. 2 శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, అది ఎవరిష్టానుసారంగా? దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక, అది దేవుని ఇష్టానుసారంగా జీవించడం అంటే పాపం జోలికి వెళ్ళినట్టు. అది పాపం జోలికి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి అని అంటే ప్రధానంగా 4 పనులు చేయాలి. పాపం జోలికి వెళ్ళకుండా ఉండాలంటే 4 పనులు. 1, ప్రార్థన చేయాలి. ప్రార్థన మనిషిని పాపానికి వెళ్ళకుండా కాపాడుతుంది. 2వది వాక్యము పాపం చేయకుండా కాపాడుతుంది. 119:11 చెప్పింది అదే కదా. 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో వాక్యం ఉంచు. 165వ చరణంలో కూడా అదే చెప్తాడు. 119, 165లో కూడా నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి నెమ్మది కలదు, వారు తూలి తొట్టినటకు కారణమేమీ లేదు, వారు పడిపోరు. 37వ కీర్తనలో కూడా నా మాటనే అంటారు. వాక్యాన్ని ప్రేమించేవాడు తూలిపోడు, తొట్టిల్లిపోడు. వాక్యాన్ని గౌరవించే వ్యక్తులు ఏ రోజున కూడా దేవునికి దూరంగా, దేవునికి విరోధంగా. కారణం ఏమిటి అని అంటే, ఎప్పుడైతే ప్రభు యొక్క సన్నిధిలో ఒక వ్యక్తి వాక్యములు ఎదుగుతాడో ఆ వ్యక్తి దేవునికి దూరం కావడానికి లేదా తొట్టిల్లు పోవడానికి ఆస్కారం ఉండదు. అందుకే ప్రార్థన ఆ మనిషిని నిలబెడుతుంది, అలాగే వాక్యము ఆ మనిషిని నిలబెడుతుంది. 3వది సాక్ష్యం. ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తే ఆ మనిషి నిలబెడుతాడు. సాక్ష్యం చెప్తా ఉన్నాను. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే నోరిప్పి సాక్ష్యం చెప్పరు. నా జీవితం ఇలాగ ప్రభువు కనికరించి నడిపించుకున్నాడు, నన్ను బలపరిచాడు, నా జీవితం ఎలా మారింది. ఎందుకు కొంతమందికి ఎందుకు సాక్ష్యం చెప్పారంటే అసలు రక్షణ సాక్ష్యమే లేదా వాళ్ళకి. ఆ రక్షణ సాక్ష్యం కలిగి ఉండాలని దాన్ని కాపాడుకోవాలి. సాక్ష్యం మనిషిని ఏం చేస్తుంటే పడకుండా కాపాడు. సాక్ష్యాన్ని బట్టి దుష్టుని జయించవచ్చు. సాక్ష్యం లేకపోతే దుష్టుడు వెంటాడుతూ ఉంటాడు. అందుకని సాక్ష్యం చెప్తూ ఉండాలి. అవకాశం దొరికినప్పుడల్లా సాక్ష్యం చెప్తూ ఉండాలి. దయచేసి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రకటన 12:11 వారి గొర్రె పిల్ల రక్తమును బట్టి, అది తామిచ్చిన సాక్ష్యమును బట్టి గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. సాక్ష్యం ఏం చేద్ది అంటే మనిషిని దుష్టుని జయించే రీతిగా ఒక మనిషి నిలబడే రీతిగా చేస్తుంది. అందుకని ఒక వ్యక్తి దేవుని దగ్గర దేవునితో ప్రభువు కొరకు నిలబడాలనుకుంటే ముందు ప్రార్థన ఉండాలి. చాలామంది ప్రార్థనకి వెళ్తారు కానీ ప్రార్థన చేయరు. ప్రార్థన చేయటం అనేది వాళ్ళ జీవితంలో అసలు చేతగాని పని. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ అది ఏం ప్రార్థన మనకే అసలు అర్థం కాదు. ఇసుకొచ్చే ప్రార్థనలే ఉంటుంది. ప్రార్థన చేయటం అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదేదో ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవునికి యుక్తమైన ప్రార్థన చేయటం కూడా చాలా ముఖ్యం. దీర్ఘ ప్రార్థన చేస్తున్నారా, తక్కువ ప్రార్థన చేస్తున్నాను కాదు, దేవునికి ఆయన చేసే ప్రార్థన అనుకూలమా కాదా అనేది కూడా చాలా ముఖ్యం. అందుకనే కొన్ని చోట్ల బహుగా ప్రార్థన చేసిన వెంటనే అంటాడు ప్రార్థన దేవుడు మెచ్చుకునే రీతిగా చేసే ప్రార్థన, దేవుడు వినే రీతిగా చేసే ప్రార్థన ఆ వ్యక్తిని ఏం చేస్తుందంటే నిలబెడుతుంది. వాక్యం లేఖనాన్ని, వాక్యముని ఎంత బాగా మనం ధ్యానం చేస్తే, బైబిలు సరిగ్గా చదవగలిగితే రక్షణాను పొందిన తర్వాత దేవుని వాక్యం అర్థమవుతుంది. చాలామందికి దేవుని యొక్క వాక్యం సరిగా అర్థంగా కాకపోవడం కారణం ఏంటంటే వారికి సరిగా రక్షణానుభవం లేక, పరిశుద్ధాత్మ అనుభవం లేక.
ఆంధ్రప్రదేశ్తో కీర్తనలు ఉంటుంది ఆ పాట. పరిశుద్ధాత్మ లేనిదే వాక్య పఠనంబు కాదు. అది పరిశుద్ధాత్మ లేనిదే చీకటి అంటే వస్తువు నిలుక్కున్నట్టే ఉంటుందంట వాక్యం చదువుతుంది. చూడండి ఎంత చిత్రము. చాలామందికి ఈ రహస్యం తెలియక బైబిల్ చదువుదామని కూర్చుని అసలు ఏ మొక్క అర్థం కాదు వాడికి. అందుకని దేవుని వాక్యం చదవాలి, అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క విషయం మనకి అర్థం కావాలి. కాబట్టి సాక్ష్యము, వాక్యము, ప్రార్థన, దీంతో పాటు మనిషి నిలబడడానికి, వారు పడిపోకుండా ఉండడానికి ఒక సహవాసం, ఒక మంచి సహవాసం, పరిశుద్ధుల సహవాసం, ప్రార్థనాపరుల యొక్క సహవాసం. దీని గురించి చాలా చోట్ల చెప్పాడు. సహవాసం లేకపోతే భక్తి జీవితంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఎదగలేరు. చాలామంది ఆదివారం వెళ్ళొచ్చే పని పెట్టుకుంటారు, మిగతా సమయాల్లో ఏ సహవాసం వాళ్ళకి, దేవుని బిడ్డల సహవాసం ఉండదు. అది లేకపోతే వర్ధిల్లలేరు. కలిసి లేకపోతే ఇంకో చిత్రం, విన్న వాక్యం కూడా వ్యర్థమైపోద్దంట. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం అనుకుంటూ చూడండి. వారి విశ్వాసం కలిగి వాక్యం విన్నారు కానీ విన్నవారితో కలిసి లేరంటాడు. వారికి మనకును ఏమైంది చెప్పండి, సువార్త ప్రకటించబడింది. అది కదా అక్కడ ఏమన్నాడు, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి ఏమైపోయింది. ఇక్కడ చాలామంది నష్టపోయేది ఇదే. వాక్యం వింటున్నారు, మరి ఎందుకు నిలబడట్లేదు? వాళ్ళకి ప్రకటించబడుతుంది. అందుకని ఈ మాట అంటాడు, భయము కలిగి తప్పిపోతామేమో అని అంటాడు. 1వ వచనంలో కదా. ఇక్కడ మీరు ఆ భయము కలిగి ఉన్నామనే మాట వాడతాడు. చూడండి 4:1లో, మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉన్నాం. అని ఏం చేద్దాం చెప్పండి, భయము కలిగి ఉన్నాం. కాబట్టి ఎందుకు ఆ మాట అన్నాడు? ఎందుకు భయం కలిగి ఉండాలా? దీనికి భయం ఏంటి? ఇదే భయం. దీన్నే ఇంకో మాటలు ఏమంటాడంటే జాగ్రత్త కలిగి ఉన్నాం అంటాడు. ఇక్కడ తెలుగులో ఏమో భయము, జాగ్రత్త అనే మాట ఇంగ్లీషులో కేర్ అంటాడు. ఈ కేర్ అనేది చాలా చోట్ల వాడతాడు హెబ్రీ పత్రికలో. అందుకే వాక్యం ఎందుకు నిష్ప్రయోజనం అయిపోయిందంటే కలిసి సహవాసం లేదంట వాళ్ళకి. అందుకే హెబ్రీ పత్రికలో ఎక్కువ సహవాసం గురించి వాడతాడు, సహవాసం గురించి మాట్లాడతాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడటం మానక, అది ఇదే దిస్ ఇస్ ద ఫెలోషిప్. ఒకరినొకరు ఏం చేస్తూ హెచ్చరిస్తూ కదా, ప్రేమ చూపుటకును హెచ్చరించచ్చు. ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగంటే ఇంకా ఎక్కువ సహవాసం చేస్తూ ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయటకు ఒకరినొకడు పురికొల్పుదాం. పురికొల్పడం అనే మాట దీన్ని ఎంటైజ్ అంటాడు, దీన్నే ప్రేరేపణ అంటాడు, దీన్నే రేపడం అంటాడు. చూడండి నా కింద నెంబర్ వేసి ఉంటుంది. రేపడం అంటే ఏంటి చెప్పండి? మంట ఆరిపోతున్నప్పుడు ఏం చేయాలా? దాన్ని ఓదాలి, విసిరాలి. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఆరిపోకుండా అట్టుకుంటుంది. అది ఒకసారి దైవజనులు సాధు సుందర్ సింగ్ దగ్గరికి వచ్చి ఒక అతను అడిగాడు, ఏంటి సార్ సహవాసాన్ని బట్టి తింటున్నారు పూర్తిగా పొలోమని, పూర్తిగా సహవాసమైనా ఇంకేమీ లేదా? సహవాసం లేకపోతే ఏమవుతుంది అంటే అప్పుడు ఇలాంటి చలికాలం ఆయన మంట కాగుతూ ఉన్నాడు. మంట కాగుతూ ఉంటే అతను తినేస్తూ ఉన్నాడు. అప్పుడు మంటలోంచి ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టేస్తున్నాడు. కాకుండా పక్కన పెడుతుంటే సాధు సుందర సింగ్ గారిని ఈ అడుగుతున్న వ్యక్తి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా పొలం లాగేసి బయట పెడుతుంటే మంట ఆరిపోద్ది అన్నాడు. అప్పుడు సాధు సుందర సింగ్ గారు, నువ్వు సహవాసం లేకపోతే అదే జరుగుద్ది అన్నాడు. కట్టెలు తీసేస్తే మంట ఎలాగైతే ఆరిపోద్దో సహవాసం లేకపోతే నువ్వు ఆరిపోతావు. అందుకే చూడండి మీరు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏమో ఒకలా ఉన్నట్టు ఉంటుంది, అందరితో కలిసి ఉన్నప్పుడు మరోలాగా ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క జీవితంలో
దేవునికి అనుకూలంగా బ్రతకాలనుకున్నప్పుడు ఈ 4 ప్రధానమైన విషయాలు. ఈ ప్రార్థనలు మళ్ళీ మళ్ళీ వేరు ఈ వాక్యం చదివి ఈ 4 మళ్ళీ ఇంకో చాలా ఉంటాయి మళ్ళీ వీటితో కలిసి. ప్రార్థన, వాక్యము, సాక్ష్యము అలాగే ఈ సహవాసంలో మళ్ళీ 4 దగ్గర కొన్ని మళ్ళీ ప్రార్థనకు 3 రకాల ప్రార్థన, వాక్యానికి మళ్ళా ఈ 3 రకాల వాక్య ధ్యానం ఇలాగా మాట్లాడతారు. వెలుగు 3 రకములు, వెలుగు 3 రకాలు ఎలాగైతే అయిందో ఈ సహవాసం కూడా అలాగే కొన్ని రకాల సహవాసాలు ఉంటాయి. కాబట్టి అందుకని ఈ మాట మాట్లాడుతూ, కాబట్టి సహోదరులారా ఉత్తమము మీ శరీరముల ముందు దేవునికి ఏం చేస్తారు, అనుకూలంగా దేవునికి సమర్పించుకోండి. మీకు అనుకూలంగా కాదు, మీకు అనుకూలంగా మీకు సమయం దొరికింది కాబట్టి కాదు, దేవునికి అనుకూలంగా మార్చుకోండి. అంతే కదా. ఇప్పుడు ఎవరన్నా మన ఇంట్లోకి వస్తారు, మనకు అనుకూలంగా ఒకటి అక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు వాళ్ళు రాగానే ఏం చేస్తాం, దాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చేస్తాం. ఇది నా ఇష్టం, నా ఇల్లే, నువ్వు వచ్చి నేను ఎందుకు మారుతానంటే ఏమో అప్పటికి ఏమనిపిస్తుందో తెలియదు, కొంచెం అది తీసి అలా పెట్టినైనా ఎందుకమ్మంటే వాళ్ళందరూ కూర్చుంటే బాగోదు అంటారు. ఇదే నా ఇల్లు ఏంటి, నాకు అనుకూలంగా వాళ్ళు ఎవరు వచ్చిన దానికి పెట్టుకోవటం ఏంటంటే ఇదే మరి చిత్రం. దేవునికి అనుకూలముగా ఎలాగైతే మనం మారాలో, అంటే ఒక వ్యక్తి ఒకరు వస్తున్నప్పుడు దాన్ని ఎలా మార్చేస్తామో ఇవన్నీ కూడా దేవుని యొక్క సాన్నిధ్యంలో మనం కూడా మార్చుకోవాలి, తప్పదు. నాకు నచ్చినట్టుగా నేను ఎలాగ చేస్తాను, దేవునికి అనుకూలంగా సజీవ యాగముగా, అంటే బ్రతికుండే సజీవ యాగంగానే దేవునికి దేవుడికి అన్నీ ఇస్తారు, డబ్బులు ఇస్తారు, అన్నీ ఇస్తారు. కానీ చిత్రం ఏంటంటే శరీరం మాత్రం దేవునికి ఇవ్వటానికి ఇష్టపడి చాలామందికి. దేవునికి ఏమో కావాల్సిందేమో శరీరం అంటాడు ఆయన. తర్వాత ఇంకో మాట అన్నాడు, అది ఈ నూతన సంవత్సరం నూతనత్వం ఏంటంటే 2 రోమాపత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏం చేయాలి చెప్పండి. అందరూ ఆ దారిలో వెళ్తున్నారు, ఇప్పుడు మళ్ళీ కొత్త దారిలో వెళ్తే ఎలాగా సార్ అని అంటే, పండగకి కొత్త బట్టలు వేసుకుంటలేదు, నువ్వు పండగకి ఇంటికి రంగులు వేయించుకుంటావు లేదా, గిన్నెలు ఎందుకు తోమేస్తావు. చాలామంది ఏం చేస్తారు చెప్పండి, ఈ పండుగ రాగానే నాకు నవ్వుకుంటూ కొంచెం నవ్వుకుంటా చూస్తాను ఈ సంగతులు. కొంతమంది ప్రతి సంవత్సరం పైన గిన్నెలు తీయటం తోటి మళ్ళీ పైన పెట్టడం. ఆ పైన వచ్చే సంవత్సరానికి ఆ గిన్నెలతో పైన పెట్టకపోతే మరి ఎవరైనా అడుగుతారేంటి, మరి ఎందుకంటే అవన్నీ ఎప్పుడే గుర్తు ఎందుకు వచ్చాయి, ఎప్పుడే రంగులు వేయాలని ఎందుకు వచ్చాయి అని అంటే, అవును మరి ఇవన్నీ బాగుండు, ఒంటికి రంగులు ఇంటికి రంగులు అన్నీ చేస్తావు, మరి హృదయానికి మరి ఎప్పుడు మార్పు జరుగుతుంది. కాబట్టి దేవునికి అనుకూలంగా మీరు లోక మర్యాదను అనుసరించకండి అంటాడు. అంటే లోకం పోకడలో మనం వెళ్ళకూడదు. చాలామంది ఏమంటారంటే, ఈ బైబిల్ అంతా కూడా వాళ్ళు ఎవరికో రాసిన అన్నీ మనం పాటిస్తామేంటరా, ఈ బైబిల్ పాటిస్తే ఏమైనా ఉందా మనకు, అవన్నీ ఉంటాయి బైబిల్లో ఉంటాయి అన్నీ, అవన్నీ మనం చేస్తామా ఏంటి అని చాలా భలే ఉంది. కొంతమందికి ఇది ఒక భలే పాఠం నేర్చుకున్నట్టు చెప్తారు. మనకి ఇంట్లో అన్ని గిన్నెలు ఒకసారి పొయ్యి మీద పెట్టి వంట చేస్తారేంటి, ఏ గిన్నె ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు. అలాగే ఏ వాక్యం ఎప్పుడు ఎక్కడ అవసరమో అక్కడ వాడాడు దేవుడు. అంతేకాదు ఎవరికో రాయబడిందంటే కుదరదు, అది మన కోసమే రాయబడింది. ఇప్పుడు మన సందర్భం వచ్చినప్పుడు మనకి, అందుకే వాక్యంలో మాట్లాడతాడు, ఇప్పుడు దగ్గరున్న వారికి, నన్ను ముఖంగా చూడలేని వారికి, దూరంగా ఉన్న వారికి అందరికీ అన్నాడు వాక్యం. ఫలానోళ్ళకి కాదు. చాలామందికి ఈ విషయం అర్థం కాకే చాలా అనుకుంటూ ఉంటారు, ఇది మనకు కాదండి అనుకుంటుంటారు. మనకు కాకపోవటం ఏంటి, వాక్యం మనది. ఎవరైతే బైబిల్ చేత పట్టుకొని చదువుతారో వాళ్ళది, ఎవరైతే వింటారో వాళ్ళది, అంతేగాని వాళ్ళు ఎవరికో సంబంధం కాదు. అది చాలామందికి ఈ విషయం అయితే ఓన్ చేసుకోవాలి. బట్టల కొట్లు బట్టలన్నీ ఉంటాయి, అవన్నీ మన ఏంటి, కానీ మనం వెళ్ళి కొనుక్కొని తర్వాత మనవి అవుతాయి. అలాగే బైబిల్ చదువుతున్నప్పుడు నువ్వు అంగీకరిస్తే అది నీది అవుతుంది. నీకు అంగీకరించే మనసు లేదు కాబట్టి నీది కాదు, ఆ మాట అప్పుడు కరెక్ట్ అవుతుంది. నీకు అంగీకరించే మనస్తత్వం లేనప్పుడు అది నీకు సంబంధం ఉండదు. దేవుడు కూడా పట్టించుకోండు, నాకు సంబంధం లేదులే అమ్మా, వెళ్ళు, అవసరం లేదులే అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే అది మనకు అవసరం లేని విషయం. కాబట్టి
ఇప్పుడు చూడండి, కొలసీ పత్రులు అనుకుంటా మాట రాస్తాడు, ఇప్పుడు నా ముఖాన్ని చూడని వారికి కూడా అని 2వ అధ్యాయము, అంతేనా, 2వ అధ్యాయము, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. చదవాలి నాయన. మొదటి వచనం, మీ కొరకును లవోదిక వారి కొరకును శరీర రీతిగా నా ముఖము, అది అసలు విషయం, వారందరి కొరకు. ఇప్పుడు మొత్తం మీద ఎవరెవరికి అని అంటే, నా ముఖాన్ని చూడని వారి కొరకు కూడా, అందరికీ కూడా. చదవండి. అందరి కోసం ఆయనకి ఎందుకు అంత అవసరం అంటే, ఒక వ్యక్తి యొక్క పోరాటము అందరికీ. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగే పేతురు రాసిన పత్రిక, మొదటి అధ్యాయము 1వ వచనం చూడండి. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, ఆ మాట చూడండి. దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, తండ్రి అయిన దేవుని భవిష్యత్ అంటే అప్పుడుదా అంటే ఇన్ ఫ్యూచర్, భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును. అది ఇప్పుడు ఎవరెవరికి చెప్పండి, ఇప్పుడు ఎవరికి? భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలన పరిశుద్ధ పొందిన వారే విధేయులగుటకు యేసయ్య రక్తం వలన ప్రోక్షింపబడిన వారు, ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా. ఎక్కడ మందే ఖండం? ఆసియా కదా. ఆసియా, బితునియా అందు చెందిన వారిలో చెందిన యాత్రికులు శుభమని చెప్పి, యాత్రికులు బైబిల్లో ఉన్నాడు, అందుకే యాత్రికులు అనే మాట వాడుకుంటూ వచ్చాడు. కాబట్టి భక్తికి అనుకూలమైన వాటన్నిటిని దేవుడు దయచేశాడు. అవన్నీ మనం అర్థం చేసుకుని వాటిని మనం అవలంబించుకోవాలి. కాబట్టి మరి అవలంబించుకోవాలంటే ఏం చేయాలా అని అంటే, మనస్సు మారి నూతనం అవ్వాలి. అది విషయం, రహస్యం. ఇవన్నీ అర్థం కావాలనుకున్నప్పుడు, భక్తి విషయం మనకు అర్థం కావాలనుకున్నప్పుడు, మనం ఏదో కొత్త విషయం శరీరం మీద పెట్టుకుంటే అయిపోదు, మనసు మారాల. 12వ అధ్యాయం 2వ వచనం, లోక మర్యాదను అనుసరింపక మీ అనుకూలము సంపూర్ణమైన పరీక్షించి తెలుసుకున్నట్లు. మీరు దీన్ని తెలుసుకోవాలనుకుంటే నూతనం అవ్వాలి. అది నూతనం ఒకటే కాదు, రూపాంతరం పొందాలి, ట్రాన్స్ఫిగరేషన్. దేవుని యొక్క చిత్తం మనకు అర్థం కావాలి అనుకుంటే మనం ఏం చేయాలి తెలుసు? మీ మనస్సు మారాలి. మారితే సరిపోదు, నూతనం అవ్వాలి. నూతనం అయితే సరిపోదు, రూపాంతరం. 3 అనుభవంలో రావాలి. దేవుని యొక్క ఆలోచన విధానం మనకి ఎవరికైనా అర్థం కావాలని ఆశపడితే ముందు మారు మనసు పొందాలి. దీన్ని మారు మనసు పొందటం. అసలు మారు మనసే తెలియని వాళ్ళు, మారు మనసు అంటేనే చాలామందికి అర్థం కాదు. మారు మనసు ఏంటండి? మారు మనసు అంటే చర్చి చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను అన్నవాడు కొంతమంది, చిన్నప్పుడే బాప్తిజం పొందారు కొంతమంది. మీరు మారు మనసు పొందారా? అదంతా జాంతనాయి. మీరు మారు మనసు పొందారని అడగండి. మాకు చిన్నప్పుడైతే మాత్రం ఎంత తెలుసు. అయ్యా చిన్నప్పటి నుంచి అది కాదు ఇక్కడ అడిగింది, దేవుని వాక్యంలో పౌలు కూడా చిన్నప్పటి నుంచి బాగా నిష్ఠగల పరిచయుడు, 8వ దిన సున్నతి పొందినోడు, అన్ని రకాల యోగ్యతలు ఉన్నవాడు. కానీ అట్లాంటి వ్యక్తి ఏమంటాడంటే తిరిగి మళ్ళీ బాప్తిజం పొంది యేసయ్యని గురించి జ్ఞానం సంపాదించుకున్నాడు. ఇక్కడ ఇదే మాట్లాడుతాడు. ఉత్తమ అనుకూలం సంపూర్ణమైన దేవుని చిత్తం పరీక్షించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు 3 పనులు మీకు జరగాల. ఒకటి ఏం చేయాలా? మనస్సు మారాల. 2 అది నూతనం అవ్వాలి. నూతన సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తే సరిపోదు, హ్యాపీ న్యూ మైండ్. అది ఏంటి చెప్పండి? హ్యాపీ నూతన మనసు, అదనమాట. కొత్త సంవత్సరం వస్తే చాలు, కొత్త మనసు రావాలి. కొత్త సంవత్సరం వస్తుంది పోద్ది, క్యాలెండర్ పేజీలు తిరిగిపోతాయి, కానీ మార్పు పొందలేరట. వాక్యం అన్నాడు.
అన్నీ జరిగిపోతున్నాయి కానీ మనం రక్షణ పొందలేకపోతున్నాం. అన్ని కాలాలు వెళ్ళిపోతున్నాయి, మారు మనసు లేకుండా పోయింది మనకంటాడు. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనమా చూడండి. ఇర్మియా గ్రంథం 8:20 అనుకుంటా చూడండి. కోతకాలము గతించిపోయింది, గ్రీష్మకాలం కూడా గడిచిపోయింది. అది అన్నీ పోతున్నాయి కానీ మనం ఏమవుతున్నాయి, రక్షణ పొందలేకపోతున్నాం. ఈ అధ్యాయంలోనే దేవుని చాలా బాధపడతాడు. అన్నిటికీ అటు కాలం తెలుసు కానీ నా ప్రజలకు మాత్రం నా వాక్యం అర్థం కావట్లేదు. 7వ వచనం కూడా చూడండి. ఆకాశమునకు ఎగురు శంకుబుడి కొంగైనను తన కాలము నెరుగును, తెల్లగువయు మంగళ కత్తి పిట్టయు ఉదయ కొరకును తాము రావలసిన కాలం ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని, వీటన్నిటికీ అన్నీ తెలుస్తున్నాయి కానీ వీళ్ళకి మాత్రం తెలియట్లేదు. పుణ్యక్షేత్రం అనే ఊరి దగ్గరికి వెళ్తే కొంగలు సరిగ్గా కొన్ని జూన్ నెలలు ఇలా ఎంటర్ అవగానే బయలుదేరుతాయి. ఎందుకు వస్తున్నారా బాబు అంటే, సరిగ్గా ఇక్కడ సంతాన ఉత్పత్తి చేసుకుని మళ్ళీ ఆ దేశాలకి ఎక్కడి నుంచి వస్తాయి ఆ దేశాలకి పిల్లలు తీసుకుని వెళ్ళిపోతాయి. ఇక్కడ ఉన్నంతకాలం పెంచి అక్కడ ఆ పిల్లల్ని పక్షుల్ని పిల్లలు కొల్లేరులోను ఇక్కడ జనాల ఇట్లన్నిటికీ గూళ్ళు ఏర్పాటు చేసి కాపలా కాస్తూ ఉంటారు. వాటికి పిల్లల్ని చూసుకుంటారు. ఆ చెట్లు నిండా ఆ చెట్లు కొట్టరు, అక్కడ వంట నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. వాటికన్నా టైం తెలుసు. ఆకాశమునకి ఎగిరే ప్రతి పక్షికి వాటి కాలం తెలుసు. ఏ కాలంలో ఏ ఊరు వెళ్ళాలో, ఏ ఊరు వెళ్ళి అక్కడ ఏం చేయాలి. కానీ చిత్రం ఏంటంటే మనుషులకి ఒక ఐడియాలజీ ఉండదు, ఒక గురి గమ్యం లేని జీవితం. కొంతమంది ఎందుకు జీవిస్తున్నారో వాళ్ళకి అర్థం కాని జీవితం. గమ్యం ఏంటి, నీ గమ్యస్థానం ఏంటి అని అడగండి. కొంతమంది ఏదేదో మాట్లాడుతూ ఉంటారు కానీ అసలు గమ్యం మర్చిపోతున్నారు. అయ్యో నిన్న మొన్న విజయవాడ దగ్గర పెద్ద సభ జరిగింది. మాజీ ఐఏఎస్లు, సినిమా గేయ రచయితలు మాట్లాడుతున్నారు. అందరినీ ప్రజలు రెచ్చగొడుతుంది తప్పిస్తే ఏం లేదు. ఒకటి ప్రజలు రెచ్చగొట్టి ఏదేదో మాట్లాడిన విషయమే తప్పిస్తే జనాలకి ఏది అవసరమో, ప్రజలకి ఏది అవసరం. ఒక్కడెవడన్నా ఉద్యోగాలు లేకుండా యువత ఖాళీగా తిరుగుతున్న వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించే రీతిగా మనం ప్రయత్నం చేద్దామని మాట్లాడతాడేమో అనుకున్నాం. అదిగో మొన్న ఏదో ఇక్కడ వేమగిరి దగ్గర ఏదో ఈవెంట్ జరిగిందంట. ఆ కుర్రోళ్ళకు ఒక సినిమా యాక్టర్గా ఉండి రాజకీయ నాయకుడిగా ఉన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఎలాగ ఉద్యోగాలు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం, సైలెన్సర్లు బీకేసి అల్లరి చేసుకుంటూ లేకపోతే ఎనర్జీ ఎలాగొస్తుందబ్బా అంట. నీకు సిగ్గులేదబ్బా, కుర్రోళ్ళు అలా రెచ్చగొడతాకబ్బా అని అడిగినోడు లేడు. మనం అడిగితే కోపడవచ్చు. కుర్రోళ్ళు అలా రెచ్చగొడతామంట బాబు అని పెద్దవాళ్ళు అడగవద్దు. కుర్రగాడికి ఆడికి ఏం తెలుస్తుంది? కనీసము పిల్లలకి యవనస్తులు ఈ రీతిగా ఖాళీగా రోడ్లు ఎందుకు ఆఖరికి చచ్చిపోయారు, యాక్సిడెంట్లు చచ్చిపోయారు. ఆ చచ్చిపోవడానికి కారణం ఏంటంటే రోడ్లు గుంతలు ఉన్నాయంట, అది పోయిన ప్రభుత్వం వేయలేదట, అది చచ్చిపోయారట. అది నా తలంటిలు ఎందుకు మెరిసాయంటే పోయిన సంవత్సరం ఉన్న ప్రభుత్వం వల్ల నా తలంటిలు తెల్లగా అయిపోయి అని ప్రతిదీ ఎవడి మీద గెంటుకోవడమే తప్పిస్తే, ఒరే నాయన యవనస్తులు మీరు జాగ్రత్తగా వెళ్ళండి నాయన, ఇదే వెళ్ళంటే రెచ్చగొట్టే పనులు చేయకండి అంటాం కాదు. ఆ సైలెన్సర్లు బీక్కుని స్టంట్ స్కూల్ ఎట్టాలట వీళ్ళకి. ఉద్యోగాలు ఎలాగ ఇవాళ ఆలస్యం అయిపోతుందంటే పెద్ద అందరికీ ఉద్యోగం ఇచ్చినట్టు. నీకులాగా ఏదో 4 మాటలు మాయ మాటలు చెప్తే ప్రజలు పిచ్చోళ్ళు అయ్యి చేస్తే నువ్వు బాగుంటావు. ఇప్పుడు కుర్రోళ్ళందరూ నాశనం అవుతారు. ఈ కుర్రవాళ్ళకు కూడా చాలామందికి అదేం పిచ్చితనమో అర్థం కాదు. వాళ్ళ బాబు వాళ్ళు డబ్బుల కోసం నటిస్తున్నారు అన్న, ఆయన డబ్బుల కోసం జీవిస్తున్నారు. నువ్వెంత ఆడుకు సొట్టలు చెప్పేసుకుంటారంటే అర్థం కాదు. వీడు ఒంటి మీద ఆడు బొమ్మ వేసేసుకుంటాడు, ఒకడు వీడు ఒంటి మీద వేసుకుని బండి మీద వేసుకుంటాడు. ఏడిపించిన ఆయన నీ భవిష్యత్తు జాగ్రత్త. నీ మనసు మార్చుకో, ముందు విధానం మార్చుకో, గమ్యం మార్చుకో. గమ్యం లేని ప్రయాణం చేయకు. జీవితంలో అది ఎందుకు చేస్తున్నావో నీకు అర్థం కాదా? దేవుని వాక్యం మనుషులకి గమ్యం ఏర్పాటు చేసింది. దేవునికి స్తోత్రం.
దారి తెలియకుండా జీవించే జీవితాలకి దేవుని వాక్యం ఒక దీపమయ్యింది, దిక్చూచయింది. చాలామందికి వాక్యం అర్థం కాక యేసు ప్రభు అంటే ఏదో మతాన్ని స్థాపించడం, ఏదో యేసు ఈ మధ్యకాలంలో బాగా ఒక్కొక్కడికి ఇదొకటి బాగా ఎక్కువైపోయింది. యేసు ప్రభుని వాక్యాన్ని దూషించడం. వాక్యాన్ని యేసు ప్రభువుని దూషిస్తున్నావు, దూషించి ఎవడు బాగుపడతాడు చెప్పు? లేకపోతే నువ్వు నమ్మిన మతాన్ని ప్రకటన చేసి ఎవడు బాగుపడ్డాడు నాకు చెప్పు అని ఆడి రెచ్చగొట్టేవాడు బాగుంటాడు అంతే. ఆడి కింద గూగుల్ పేలు ఫోన్ పేలు వేసుకుని ఆడు డబ్బులు సంపాదించుకుంటాడు. మీరు రెచ్చగొట్టండి, వాళ్ళని పాడు చేయండి అని. ఏంటి పాడు చేసి? దేశంలో నష్టం చేసి ఏంటి దేశానికి క్షేమం? మణిపూర్ని తగలెడుతున్నారు. 18 నెలలు దరిద్ర 2 సంవత్సరాల నుంచి మణిపూర్లో మనశ్శాంతి లేకుండా చేశారు. ఇప్పుడు ఏంటి? మన దేశానికి కలిసి వచ్చిన ఏంటి? ఎంతోమంది ఆదాయం కోల్పోయారు. ఏం చేస్తున్నారు అసలు? గమ్యం లేని పాలన, గమ్యం లేని ప్రయాణం మనుషులు చేస్తూ ఉంటే కారణం ఏంటి తెలుసా మీకు? మనసు చీకటైపోయిన కారణం. అది విషయం. మనిషి యొక్క అంధకారం మనిషిని అజ్ఞానం చేస్తుంది అంటాడు ఎఫెసీ పత్రిక 4:17లో. వారైతే అంధకారమైన మనస్సు గలవారై, మనస్సు మారాలి. ఎందుకు మారాలి తెలుసా? అంధకారమైన మనసుతో మనుషులు బ్రతుకుతున్నారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, మీరు అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభువు నందు సాక్ష్యం ఇస్తున్నాను. పౌలనే భక్తులకు సూచన చేస్తున్నాడు మనుషులకి. ఇలా పిచ్చోళ్ళు చేసినట్టు కాదు. సోషల్ మీడియాలో మాట్లాడుతూ పిచ్చి ప్రకటనలు చేస్తే మనుషులు పిచ్చోళ్ళు అవుతారు. వీళ్ళకి అర్థం కావట్లేదు. యేసు ప్రభు వాక్యం ఎప్పుడు మనుషుల్ని పిచ్చోళ్ళు చేయలే, పిచ్చివాళ్ళని మంచోళ్ళని చేసింది. దేవునికి స్తోత్రం. గమ్యం లేని వాడికి గమ్యం ఏర్పాటు చేసింది. నీ జీవితంలో గమ్యం లేదు. ఎందుకు తాగుతున్నావో అర్థం కాదు, ఎక్కడ తిరుగుతావో నీకు అర్థం కాదు, ఏం చేస్తావో నీకు అర్థం కాదు. నీ గమ్యం లేని ప్రయాణం నీది. బైబిలు గమ్యం ఇచ్చింది. గమ్యం ఒక మార్గాన్ని ఏర్పాటు చేసింది. అందుకనే మీరు ఇలా ఉండొద్దు అంటాడు. అన్యజనులు నడుచుకున్నట్లు అంటే గమ్యం లేని వాళ్ళు నడుచుకున్నట్లు నడుచుకోవద్దు అంటాడు. చదవండి. వారైతే అంధకారమైన మనస్సు గలవారై. అది అంధకారం మనసు ఎన్ని నష్టాలు తీసుకొచ్చింది చూడండి. వారి హృదయ కాఠిన్యం, అజ్ఞానం, వారి వ్యర్థత. చూసారా? మనసు అంధకారం అవటం వల్ల వ్యర్థమైన మనసు వచ్చింది, అజ్ఞానం వచ్చింది. అంతేకాదు వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. చూసారా? అంటే కనీసం ఈ పని చేస్తే సిగ్గుపడాలి కదా అనేది కూడా ఉండదట. నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించచ్చు. చూసారా? అంత దారుణం, అంత ఘోరం అంటే ఇట్లాగా అయిపోయారు. ఈ రీతిగా జీవిస్తూ వచ్చారు మనుషులు. మనస్సు చెడిపోవడంతో మనిషి ఎంత చెడిపోతాడో వాక్యం చెప్పింది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మానవుడు చెడిపోవడానికి ఒప్పుకోడు. అందుకని జీవితంలో ఎంత దారుణం అయిపోయారంటే అజ్ఞానం, దేవుని వల్ల జీవనం నుండి అనుసరించి నడుచుకోవటమే కాదు, అపవిత్రతకు అసలు సిగ్గుపడకుండా అత్యాశతో జరిగించు తామెలా చేశారంట. కాబట్టి మీరు అలా ఉండకూడదు అంటాడు. మరి ఎలా ఉండాలంటాడంటే మీ మనస్సు మారాలా, జీవితం మార్చుకోవాలా. దయచేసి అక్కడే 22వ వచనం ఎఫెసీ 5:22, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం, మీ ప్రాచీన మనసు, మీ పాత మనసును వదులుకొని మీ చిత్తవృత్తి యందు అంటే మీ ఆలోచన యందు నూతన పరచబడిన వారి నీతి, యథార్థమైన భక్తి గలవారి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. నూతనత్వంలో రండి. నూతన సంవత్సరం ఏదో నూతన సంవత్సర శుభాకాంక్షలు అని ఎక్కడో రాయించుకుంటే కాదు, హృదయంలో రాయించుకోండి. నా జీవితం ఈ సంవత్సరం నూతనత్వంలోకి వచ్చిందండి. ఒక క్రొత్త జీవితం, ఒక క్రొత్త మనసు మనకు వచ్చిందా? జీవితంలో కొత్తదనం వచ్చిందా? నూతనత్వం వచ్చిందా? చాలామందికి ఈ విషయం నూతన మనసు అనేది లేకపోవటం చేతనే
మనసు భ్రష్టత్వానికి వెళ్ళి చెడిపోయి ఎటుబడితో అటు వెళ్తూ నాశనం అవుతూ ఉన్నారు. సెల్ ఫోన్ అయితే కొత్తదే, నెంబర్లన్నీ పాతాయి. బట్టలు కొత్తవి, మనిషి పాతోడు. అంతే జీవితం అంతదే. ఎంతకాలం అలాగా? అందుకని ఆలోచనలో మార్పు రావాలి, మళ్ళీ అలవాటులో మార్పు రావాలి. దీన్ని రక్షణానుభవం అంటారు, దీన్ని మారు మనసు అంటారు. మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరం పొందండి. ఎంతకాలం అలాగ ఉంటావయ్యా? ఎంతకాలం పాత జీవితంతో ఉంటావు? కాబట్టి ఒక నూతనత్వంలోకి వచ్చి దేవుని యొక్క మనసును గ్రహిందాం. ఒక మనసు మారితేనే దేవుని మనసు అర్థమవుతుంది. అటువంటి ఒక మంచి గమ్యంలోకి వెళ్తాం. మనసు మారినప్పుడు గమ్యం మారుతుంది, ఆలోచనలు మారుతాయి, పాత మార్గాలన్నీ మారుతాయి, నూతన మార్గంలోకి వెళ్తాం. అటువంటి నూతన మార్గంలోకి వెళ్ళి నూతన జీవితం జీవించి ఒక నూతనమైన మరి సాక్ష్యాన్ని సంపాదించుకుందాం. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ఒక మాట ఎవరి మట్టుకు వారు ప్రార్థన చేద్దాం. మారు మనస్సు నందుమా, మహిని గెలుచు మానవా, మనసు మార్చు శక్తిదైనా నీకుంటే చూడుమా. మారు మనసు నందుమా, మహిని మా గెలుచు మానవా, మనసు మార్చు శక్తిదైనా నీకుంటే చూడుమా. యేసయ్య నీకిచ్చు నూతన హృదయాన్ని తానే సృజించెను మనిషిలోని ఆ మనసు. మారు మనసు నందుమా, మహిని గెలుచు మానవా, మనసు మార్చు శక్తిదైనా నీకుంటే చూడుమా. గగనాన్ని నీవు గెలిచావు చూడు, సాగరానలోతు కొలుచావు నేడు. గగనాన్ని నీవు గెలిచావు చూడు, సాగరానలోతు కొలుచావు నేడు. అయినాను నీలోని మనసు స్వాధీనమందు లేదు, అయినాను నీలోని మనసు స్వాధీనమందు లేదు. మారు మనసు నందుమా, మహిని గెలుచు మానవా, మనసు మార్చు శక్తిదైనా నీకుంటే చూడుమా. యేసయ్య నీకిచ్చు నూతన హృదయాన్ని తానే సృజించెను మనిషిలోని ఆ మనసు. మారు మనసు నందుమా, మహిని గెలుచు మానవా, మనసు మార్చు శక్తిదైనా నీకుంటే చూడుమా. ఈ లోకంలో నీ మనసు మార్చే శక్తి ఏదీ లేదు, యేసయ్య మార్చగలడు. గమ్యము లేకుండా అన్నీ ఆకాశానికి ఎన్నో చేస్తూ ఉన్నారు, ఎన్నో జరుగుతున్నాయి, కానీ మనసు మాత్రం మారటం లేదు, గమ్యం లేదు. కాబట్టి మనసు మార్చే శక్తి యేసు రక్తమే. కాబట్టి యేసు రక్తంలో శక్తి చేత మరి ప్రభు సన్నిధిలో నూతనత్వంలోకి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. మా పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభా మరొక వారం మా జీవితం నుంచి గడిచిపోజేసో నీకు వందనాలు. మరింతవరకు సురక్షితంగా కాపాడి ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం ప్రభా. మరి కోర్లంపేట ప్రాంతాన్ని మీరు ప్రేమించి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు.
ఎవరికి ఎటువంటి మాట అవసరమో అది మీరు దయచేశారని నమ్ముతూ ఉన్నాం ప్రభా. బలపరచండి, సహాయం చేయండి. ఎవరి జీవితంలో ఏ బాధ, ఏ కష్టం, ఇబ్బంది ఉందో ప్రభా నీకు తెలిసే నువ్వు మాట్లాడే అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. నేను ఎవరి జీవితాలు మార్చుకోవాలని ఇష్టపడుతున్నావో వారితో కూడా మా అందరితోనూ ప్రత్యేకంగా మాట్లాడేందుకు నీకు వందనాలు. ఎవరు కూడా ప్రభా హృదయాన్ని కఠినం చేసుకోకుండా, రాయి చేసుకోకుండా ప్రభా వారిని నీ ఆత్మ సంధింపజేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీకు స్తోత్రం. మరి ప్రభా ఈ కొర్లంబడి ప్రాంతాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ప్రభా సత్యదేవుడు నిన్ను తెలుసుకోవడానికి ప్రభా సహాయం చేయండి. మా హృదయాలు మార్చుకోవడానికి ప్రభా నైనా నూతన పరుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఎవరైతే రకరకాల సమస్యలతో ఉన్నారో వారిని దర్శించండి అయ్యా. రోగాలతో ఉన్న వారిని స్వస్థపరచమని అడుగుతున్నాం. రకరకాల కష్ట సమయాల్లో ఇబ్బందుల్లో ఉన్న వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మనుషులుగా పైకి మాకు అర్థం కావు కానీ ప్రభా సమస్తమును హృదయాలు ఎరిగి ఉన్నదేవా నీవే సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. మరి ప్రాంతాన్ని ప్రేమించి ఇంటిని కూడా మీరు వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. సంపూర్ణ బలపరి సహాయం చేయండి. నీ వాక్యం అందించి సేవకులు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మళ్ళీ నీ చిత్తమైతే వచ్చే వారం మరల మీ సన్నిధిలో మేము అందరం కనబడి నీ వాక్యం వినడానికి సహాయం చేసి బలపరచను. అంతవరకు ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, ఈ ప్రాంతాన్ని ప్రత్యేకపరిచి ప్రభా నీ కొరకు ఒక మందిరంగా వాడుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును. ఆమేన్. మా తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య మనోహర సహవాసం ఇప్పుడెల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. యేసయ్యని